ఈరోజు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం అనేది ఏమిటంటే పోలీసు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలకు వివరించాలని, అలాగే పోలీసు ఉన్నతాధికారులకు కూడా వివరించాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఈ వేదిక మీద నలుగురు న్యాయవాదులు, మా లీగల్ సెల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మిగతా వారు పోలీస్ స్టేషన్లో తమ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వారు అందరం కలిసి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. నేను స్వయంగా సోషల్ మీడియాకు సంబంధించి స్వయంగా వెళ్ళి, ఏ పోలీస్ స్టేషన్ అది? పట్టాపురం పోలీస్ స్టేషన్. అంటే నా ఇల్లు పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఉంటుంది కాబట్టి పట్టాపురం పోలీస్ స్టేషన్కు సంబంధించి నేను 4 కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. నేను స్వయంగా నేనుగా వెళ్ళి నా మీద సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి, అదేవిధంగా మా నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టుల గురించి. ఎవరు పెట్టారంటే నారా లోకేష్ గారు వ్యంగ్యంగా మా మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా నారా లోకేష్ గారు పెట్టినటువంటి పోస్ట్ ఇది. దీన్ని కూడా జత చేయటం జరిగింది. ఇది కూడా సజ్జా అజయ్ అంట, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్ట్. అదేవిధంగా ఇలా వరుసనే స్వాతి రెడ్డి, రెడ్డి కాదనుకోండి, రెడ్డి స్వాతి రెడ్డిగా చలామణి అవుతున్న ఆమె. అదేవిధంగా అజయ్ చౌదరి, ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టు. ఇట్లా ఈ సోషల్ మీడియాలో వారు మా మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టినటువంటి పోస్టులను కోట్ చేస్తూ కౌండిన్యా అంట, జగన్మోహన్ రెడ్డి గారికి దండేసి ఉన్నాడా పోయాడా అనేటువంటి పద్ధతుల్లో ఆయన పెట్టినటువంటి పోస్టు. ఈ విధంగా మా నాయకుడి మీద ఈ విధంగా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి మీద పెట్టినటువంటి పోస్టు. వీటన్నిటి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను 19వ తారీఖున కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దానితో పాటు నా మీద స్వయంగా నా మీదే కొన్ని పోస్టులు పెట్టినటువంటి సందర్భం. ఇదిగో ఎవరో కృష్ణసాగర్ అంట, మా అమ్మాయి మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్టు అది. రెండోది, ఇంకా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నటువంటి వారు అయ్యన పాత్రుడు గారు, వారు నా కుటుంబ సభ్యుల మీద, నా మీద చాలా హీనంగా, బాధాకరంగా, మా అమ్మాయి ఫోటో కూడా కనపడుకోకుండా కోట్ చేసి అయ్యన్న పాత్రుడు గారు పెట్టినటువంటి ఒక ట్వీట్, ఇది కూడా మా మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టారనేటువంటి ఉద్దేశంతో. దాంతో పాటు ఎవరో ఒక అతను నాకు ఫోన్ చేసి, ఫోన్ ఎత్తకపోతే మెసేజ్ల్లో బూతులు తిడుతూ పెట్టినటువంటి దాన్ని కూడా ఆయన ఫోన్ నెంబర్ పెట్టి దాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చాను. అదేవిధంగా ఘర్షణ టీవీకి సంబంధించినటువంటి వ్యక్తి వెంగళరావు అనే అతను, ఆయన కూడా నా మీద బూతులు తిట్టడంతో పాటు నన్ను బెదిరించేటటువంటి కార్యక్రమం ఫోన్లో చేశారనేది కూడా మెసేజ్ కూడా నేను ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కలిపి నేను 19వ తారీఖున పోలీస్ స్టేషన్లో, కన్సర్న్ పోలీస్ స్టేషన్ అయినటువంటి పట్టాపురంలో నేను ఇచ్చాను. దానితో పాటు రిసీవ్డ్ కాపీ అని కూడా నేను అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజు ఉంటే ఆయన దగ్గర నుంచి అన్నిటి మీద రిసీవ్డ్ కాపీ అని చెప్పేసి తీసుకొని ఎండార్స్మెంట్ కూడా తీసుకున్నాం. దాని తరువాత అంతకుముందు
నా వెనుక ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి అంగడి సీన్ కానివ్వండి, లేదా ప్రేమ్ కానివ్వండి, మహబూబ్ కానివ్వండి, రవి కానివ్వండి, మీ పేరు రమ్య కానివ్వండి, వీళ్ళందరూ కూడా తమ తమ పోలీస్ స్టేషన్స్లో వెళ్ళి వాళ్ళు కూడా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా పోస్టులు పెట్టారు, దీని మీద యాక్షన్ తీసుకోమని వారు కూడా కంప్లైంట్స్ వరుసని ఇచ్చారు. ఆ కంప్లైంట్స్కి సంబంధించి కంప్లైంట్ ముట్టిన విధంగా కూడా పోలీస్ స్టేషన్లో రసీదులు కూడా తీసుకున్నారు. ఇది మొదటి దశ. వీళ్ళు 17 తారీఖున 18 తారీఖున కొందరు ఇచ్చారు. ఆ తర్వాత మేము డిస్ట్రిక్ట్ అథారిటీ అంటే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము కంప్లైంట్స్ ఇచ్చాము పలానా పోలీస్ స్టేషన్లో, పోలీస్ వారు మీ దిగువన ఉన్నటువంటి సిఐలు కానీ ఎస్ఐలు కానీ టిల్ నౌ దే హ్యావ్ నాట్ రెస్పాండెడ్, కాబట్టి మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని కూడా వారికి మేము ఇవ్వటం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా మేము ఎక్నాలజ్మెంట్స్ తీసుకున్నాం. ఏమని, ఇదిగో ఇక్కడ ఈ ఎక్నాలజ్మెంట్ ఏ కంప్లైంట్స్ ఇచ్చారో ఏమిటో ఆ ఎక్నాలజ్మెంట్స్ కూడా మేము తీసుకున్నాం. లీగల్గా మేము అందరం తీసుకున్నాం. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ దేశంలో ఎవరైనా కాగ్నిజబుల్ అఫెన్స్ పోలీసులు చర్య తీసుకోవలసినటువంటి నేరం చేస్తే కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు ఏ విధంగా రియాక్ట్ కావాలి అనేది చట్టం చెబుతుంది. పూర్వం సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలి, తర్వాత ఎంక్వైరీ చేయాలి. ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి అకార్డింగ్ టు ది సిఆర్పిసి. అందువల్ల ఈ కేసు మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి, కానీ ఇంతవరకు చేయలేదు. ఇట్ మీన్స్ దే వైలేటెడ్ ది లా. ఒక అంశం. కొత్తగా ఒక చట్టం, మళ్ళా అమెండెడ్ చట్టం బిఎన్ఎస్ఎస్ వచ్చింది. దానిలో కొంత ఎసులుబాటు ఉంది. ఆ ఎసులుబాటు ఏంటో మా లీగల్ సెల్ అధ్యక్షుడైనటువంటి భగవాన్ మీకు చదివి వినిపిస్తాడు, ప్రజలందరికీ తెలియటం కోసం. చదివి వినిపించినది బిఎస్ఎన్ఎల్లో ఏ సెక్షన్ ఏంటి? బిఎన్ఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ 173, ఇన్ఫర్మేషన్ ఇన్ కాగ్నిజబుల్ కేసెస్. సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది, every information relating to the commission of a cognizable offence, irrespective of area where the offence is committed, may be given orally or by electronic communication to an officer in charge of a police station, and if given orally, it shall be reduced to writing by him or under his dictation, direction, may be read over to the informant, and every such information, whether given in writing or reduced to writing as aforesaid, shall be signed by the person giving it. తర్వాత సబ్ క్లాస్ 2 ఏం చెప్తుందంటే, ఏ కాపీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ అండర్ subsection 1 shall be given forthwith free of cost to the informant or the victim. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి. అదర్వైజ్ ఇప్పుడు మనకు 41 అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, 41A అనేది అటువంటి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపల శిక్షించదగ్గ నేరాలు అయితే కనుక దానికి వెసులుబాటు ఏమి ఇచ్చారంటే, వితౌట్ ప్రిజుడిస్ టు ది ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 175 అంటే ఏంటంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. ఆన్ రిసిప్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది కమిషన్ ఆఫ్ ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ which is made punishable for 3 years or more but less than 7 years, the officer in charge of police station may which the prior permission from the officer not below the rank of deputy superintendent of police, considering the nature and gravity of the offence. 14 days చెప్పది. సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే, proceed to conduct preliminary inquiry to ascertain whether there exists a prima facie case for proceeding in the matter within a period of 14 days. ఈ సెక్షన్ ప్రకారం
బిఎన్ఎస్ఎస్ అనే న్యూ చట్టం ప్రకారం అమెండ్ చేసినటువంటి చట్టం ప్రకారం ఒక కంప్లైంట్ ఇస్తే 14 days లోపల ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం అట్టి పెట్టుకోవచ్చు అని. ఇంతకుముందు లేదు, సిఆర్పిసిలో ఉండగా కేసు ఇస్తే ఇమీడియట్గా దే హ్యావ్ టు రిజిస్టర్ అండ్ ఎంక్వైర్ అండ్ టేక్ యాక్షన్. ఒకవేళ ఫాల్స్ రిపోర్ట్ అయితే ఇది ఫాల్స్ అని రిఫర్ చేయొచ్చు. కానీ కొత్తగా వచ్చినటువంటి ఈ బిఎన్ఎస్ఎస్లో 14 రోజుల వరకు ఇమీడియట్గా చేయాలి. ఒకవేళ ఏదైనా డిస్క్రిప్షన్ అంటూ ఉంటే 14 days వరకు రిజిస్టర్ చేయకోకుండా ఉండొచ్చు. 14 days దాటి ఒక్క రోజు కూడా కేసు రిజిస్టర్ చేయకుండా ఉండటానికి వీల్లేదు. ఇది చట్టం. ఇవాళ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే 17వ తారీఖున 18వ తారీఖున నేను 19వ తారీఖున ఈ కంప్లైంట్స్ అన్ని ఇచ్చాము. ఎస్పీ గారికి కూడా మేము ఇట్లా ఇచ్చినట్టు యాక్షన్ తీసుకోవటం లేదనే దాని మీద మేము చెప్పడం జరిగింది. నేను చెప్పిన డేట్స్ ప్రకారం 14 days ఈజ్ ఓవర్. 14 days అయిన తర్వాత కూడా నేను ఎస్పీ గారితో మాట్లాడాను, ఆ కన్సర్న్ సిఐ పట్టాపురంతో మాట్లాడాను. బట్ దే ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ ఆన్సర్. ప్రాపర్ ఆన్సర్ అంటే చూస్తున్నాం సార్, చేస్తున్నాం సార్ అన్నారు తప్ప మీ కేసులు రిజిస్టర్ చేశామని మాత్రం ఇంతవరకు చెప్పలేదు. ఇట్ మీన్స్ దే ఆర్ వైలేటింగ్ ది బిఎన్ఎస్ఎస్. చట్టాన్ని వైలేట్ చేస్తున్నారు. ఒక కంప్లైంట్ ఒక పౌరుడిస్తే చాలు. మీరు చూశారు కదా, ఆర్జీవీ మీద కానీ లేకపోతే ఎవరి మీద పోసాని మీద కానీ లేకపోతే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కానీ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక కార్యకర్త లేదా ఆ మండల ప్రెసిడెంటో ఇచ్చారు. ఇస్తే అవి రిజిస్టర్ చేశారు. సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. ఆర్జీవీని అయితే అరెస్ట్ చేయడానికి వెళుతున్నాం అన్నారు, ఎక్కడ చెప్పలేదు అనుకోండి. తర్వాత కోర్టుకు వెళ్ళారు, కేసు అయితే రిజిస్టర్ చేశారు, నోటీస్ అయితే ఇచ్చారు. నేను ఇక్కడ ఆవేదనతో చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, నేను ఒక మాజీ శాసనసభ్యుడిని, మంత్రిని, మాజీ మంత్రిని, కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తిని. నేను స్వయంగా వెళ్ళి నా మీద ఈ విధంగా పలానా వాళ్ళు చేశారు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు నా ఫ్యామిలీకి సంబంధించి చేశాడు, ఘర్షణ టీవీ వెంగళరావు అనే అతను చేశాడు అని నేను స్వయంగా ఇచ్చాను. అదేవిధంగా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద లోకేష్ బాబు గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు, ట్విట్టర్లో పెట్టాడు, పలానా ఏబిసి ఇచ్చారు అని నేను ఇచ్చాను. నాతో పాటుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ తీసుకువెళ్ళి తమ పోలీస్ స్టేషన్లో ఇస్తే ఎందుకు ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు? ప్రొవిజన్ ఈజ్ ఓవర్. సో వాట్ ఐ వాంట్ టు సే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు అనేది నేను మీకు చెప్పదలుచుకున్నా.